వెళ్ళినా వెళ్ళవలసి వచ్చినా మన ప్రోత్సాహం మన ప్రభువే. ఎందుకంటే ఆయనే మన రక్షకుడు, ఆయనే మన విమోచకుడు. రక్షకుని గురించిన సత్యాలు మీకా ఈ చిన్న గ్రంథములో 7 అధ్యాయాల గ్రంథములో చాలా చక్కగా అందించాడు. 5వ అధ్యాయంలో ప్రభువుని గురించి చాలా స్పష్టంగా చెప్పాడు. మీరు తర్వాత ఆలోచన చేసి చూడండి. ఆయన బేత్లెహేము ఎఫ్రాతా అనే చిన్న గ్రామం నుండి వస్తాడు అని ఆయన ప్రారంభించాడు. ఈ వర్తమానం అందించేవాడు కూడా చిన్న గ్రామం నుండి వచ్చిన వాడే. మోరేషద్గతు అని ఒక చిన్న గ్రామంలో నుండి మీకా అనే ప్రవక్తను ప్రభు పిలుచుకున్నాడు, వర్తమానం ఇచ్చాడు, వాడుకున్నాడు. దాని ద్వారా ప్రయోజనాన్ని కలిగించారు. ఉన్నత కుటుంబానికి చెందిన యెషయాను వాడుకున్నాడు, రాజవంశానికి చెందినవాడు. మరి చిన్న ఎన్నికలేని కుటుంబంలో నుండి వచ్చిన మీకాను కూడా ఆయన వాడుకున్నాడు. నీవు నేను ఎటువంటి నేపథ్యం, మన పూర్వ చరిత్ర ఎలా ఉన్నా ఎన్నికలేని వారిని ప్రభు ఏర్పరచుకుంటాడు, కోరుకుంటాడు, వాడుకుంటాడు అని మనం నిరుత్సాహపడకుండా ప్రభు ద్వారా మనం ప్రోత్సాహాన్ని పొందాలి. విన్నారా? 7వ అధ్యాయం ప్రారంభించినప్పుడు వేసవి కాలం పండ్లు ఏరుకున్న తరువాత ఇంకా ఏమున్నది? ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకున్న తరువాత ఎలాగుండునో నా స్థితి అలాగే ఉన్నదా. ఒకవేళ ఈ ఉదయకాలం ఈ సెషన్లో ఉన్న జంటలు మీ స్థితి ఇలాగ ఉండకపోవచ్చు. అనగా సంతోషభరితంగా ఉండవచ్చు మీ కుటుంబం, సమాధానకరంగా ఉండవచ్చు మీ కుటుంబం, ఫలభరితంగా ఉండవచ్చు, మాదిరికరంగా ఉండవచ్చు, ఆత్మీయంగా ఉండవచ్చు, ప్రార్థనాపరులుగా మీరు ఉండవచ్చు. నా స్థితి అలాగూ లేదు, దానికి భిన్నంగా ఉన్నది అని మీరు చెప్పగలిగి ఉండవచ్చు. ప్రభుకు స్తోత్రం. అటువంటి స్థితి ఉంటే. కానీ లేకున్నా ఆయన ఏమంటాడంటే ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేదు అన్నాడు. క్రొత్త అంజూరపు పండు అది కూడా లేదు అని చెప్తున్నాడు. అంజూర పండు లేదు, ద్రాక్ష పండు లేదు, నా స్థితి ఇలా ఉన్నది అన్నాడు. భక్తుడు దేశంలో లేడు అన్నాడు. అసలు బైబిల్ అంతట్లో ముఖ్యమైన సత్యం అదే కదా, గాడ్లీనెస్. అవునా? భక్తిగల భర్తలు, భక్తిగల భార్యలు, భక్తిగల పిల్లలు, భక్తిగల ఇన్లాస్ వారు మనకు కావాలి. కానీ భక్తుడు లేని స్థితిని చూచి మీకా బాధపడుతున్నాడు. అసలు ఆయన ఎంత భారంతో వాక్యం అందించాడో ఇటీవలే నేను గమనించాను. నేను 60 సంవత్సరాలు పైగా వాక్యం చదువుతూ ఉన్నాను ఆయన కృపచేత. కానీ ఈ గ్రంథము చదివాను, దీనిలో ఉన్న సంగతులు నేను ధ్యానించాను, వివరించాను. కానీ ఈ సంవత్సరం ఇటీవలి కాలంలో నాకు ఆయన భారం బాగా అర్థమైంది. ప్రజలను, పరిస్థితులను గుర్తించి భారముతో నిండి ఆయన మాట్లాడుతున్నాడు. ఇటీవల అసెంబ్లీ మెయిల్ సంచికలో కూడా ఆ సందేశం అందించడం జరిగింది. ఒకవేళ మీకు అందకపోయినా నేను ధ్యానించిన విషయాలే అందులో జ్ఞాపకం చేయడం జరిగింది. 1:8 దీని చూచి, ఈ పరిస్థితులు చూచి నేను మౌనంగా ఉండలేకపోతున్నాను, సంతోషంగా ఉండలేకపోతున్నాను, కేకలు వేస్తున్నాను, ప్రలాపిస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను. ప్రోగ్రాం ప్రకారం వర్తమానాలు అందించడం చాలాసార్లు జరుగుతుంది. కానీ భారముతో, వేదనతో ఆ స్థలానికి, ఆ సంఘానికి, ఆ సమాజానికి, లేక ఆ ప్రత్యేకమైన గ్రూప్ అనుకోండి, ఇది కపుల్స్ గ్రూప్, మ్యారీడ్ పీపుల్, వర్తమానం అందించాలి అనే భారముతో ఎంతవరకు మనం అందిస్తున్నాం పరీక్షించుకోవడానికి అది మనకు సహాయకరం. ఆయన ఉన్న దినాల్లో ఇంకా క్రిందికి రాస్తే ఏమంటారు, యథార్థత లేదు ప్రజలలో, యథార్థవంతుడు ఒకడు కనబడడం లేదన్నాడు. ప్రతివాడు సహోదరుడే గాని కిరాతకుడుగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు. కీడు చేయడానికి పూనుకునే వారు ఉన్నారన్నారు, లంచాలతో నిండిన వారు ఉన్నారు, బహుమానాలు కోరేవారు ఉన్నాడని.
మంచివారు అనుకుంటే వారు ముండ్ల చెట్టు వంటి వారుగా అన్నాడు. ఇది ఎలా అర్థం చేసుకోవాలి చూడండి. ఆ, తర్వాత యథార్థవంతులు ముండ్ల కంచె కంటే ముండ్లుగా ఉంటారు అని స్నేహితుని నమ్మవద్దు. ఎవరిని నమ్మవద్దు అని రాస్తున్నాడు. ఇలా రాస్తూ చివరికి ఏమంటాడంటే 7వ వచనానికి వచ్చినప్పుడు, ఇన్ని యాడ్వర్స్ సిచ్యువేషన్, వ్యతిరేకమైన పరిస్థితులు మనం ఎదుర్కోవలసి వచ్చిన ప్రభు కొరకు నేను ఎదురు చూస్తాను. అది ఎంత గొప్ప సంగతి. ఈ గ్రంథమంతట్లో ప్రభును గురించి ఆయన వ్రాస్తున్నాడు. మన కుటుంబాలు ప్రభు కొరకు ఎలాగూ సాగాలో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. 128వ కీర్తన చూడండి. కీర్తన గ్రంథం 128వ కీర్తన మనందరికీ కంటతగా తెలిసిందే అది కదా. యాత్ర కీర్తన. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు అను. నీవు అంటే ఆ కుటుంబానికి యజమానిని గురించి ఆయన మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతున్నది కదా. ఆ భర్త, నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించ, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. తర్వాత నీ లోగిట కానీ నీ పంచ కానీ నీకున్నది ఏది కానీ, అద్దెల్లు కానీ బాడుగులు, అది సొంత ఇల్లు కానీ ఏది కానీ, నీవెక్కడున్నా అక్కడ నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె కూడా. మీకలో ద్రాక్ష పండు లేదు, ద్రాక్ష గెల లేదు, అంజూర లేదు, ఏదీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. అంత ఏరుకొని పోయారు, ఇంకేం మిగల్లేదు, నథింగ్ రిమైన్స్. అటువంటి నిరుత్సాహకరమైన పరిస్థితి మీకు ప్రస్తు ప్రభు కొరకు నేను ఎదురు చూస్తాను అన్నాడు. ఇక్కడ నీవు అని ఒక మాట, నీ భార్య అని మరొక మాట, తర్వాత 3వ వచనంలో నీ పిల్లలు అన్నాడు కదా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఒలీవ మొక్కల వలె ఉంటారు. విశ్వాస కుటుంబం, వాక్యానుసారంగా జీవించాలని ఆశించే కుటుంబం, వారు ద్రాక్షతో కూడిన వారుగా, ఒలీవతో కూడిన వారుగా ఒక చక్కని తోటగా ఉంటారు. దీన్ని బట్టి నేను ఆలోచించింది ఏమంటే, నీ భార్య ద్రాక్ష అయితే, నీ పిల్లలు ఒలివ అయితే మిగిలింది అంజూర. నీవు అంజూర, నీ భార్య ద్రాక్ష, నీ పిల్లలు ఒలివ. మరి ఏముండాలి? ఒలివ ద్వారా తైలం రావాలి కదా. ప్రభువుకు, మనుషులకు దీవెనకరంగా సంతోషాన్ని కలిగిస్తూ పరిచర్యలు, ఆరాధనలు, సేవలు ఉపయోగకరంగా ఉండేది ఒలివ నూనె లేకుండా ఏం చేయలేం. యూదులే సంగతి అది. ఇప్పుడు ప్రభునందు విశ్వాసం ఉంచిన మన జీవితాలు కూడా అటువంటి అనుభవం మనలో ఎంతవరకు ఉన్నది. అలాగే అంజూరలో ఉన్న మాధుర్యం కదా, మాధుర్యము ఫలము అని చెప్తున్నాడు. ఇట్స్ లైక్ ఏ గార్డెన్. కుటుంబము అనేది ఒక తోట వంటిది, అడవి కాదు. బ్రదర్ రమేష్ గారు మమ్మల్ని తీసుకుని వస్తూ ఆ గేట్లోంచి ఎంటర్ అయ్యేటప్పుడు అడవిలోకి వెళుతున్నట్టే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది అని చెప్పారు. ఈ క్యాంపస్ విన్నారా? అంటే మనం ఏం చేయాలి? అరణ్యాన్ని ఒక చక్కని తోటగా మార్చాలి. మన కుటుంబ జీవితం ద్వారా ఎలా మార్చగలం? మన ప్రార్థనా జీవితం ద్వారా, మన విధేయత జీవితం ద్వారా, మన ప్రేమగల జీవితం ద్వారా, మన ఓర్పు సహనము గల జీవితం ద్వారా, వాక్య పఠన, ఆరాధించుట, సాక్ష్యమిచ్చుట, ఇటువంటి మంచి అనుభవాలతో కూడిన ఒక తోటగా మన కుటుంబం ఉండాలి. వాట్ ఎ ఫ్యామిలీ! ఇట్స్ లైక్ ఎ గార్డెన్. ఆ ఇంటికి వెళితే అన్ని ముళ్ళు ఉన్నాయి అనేది రాకుండా, మనము ఒలీవలతో కూడిన, ద్రాక్షతో కూడిన, అంజూరతో కూడిన, ఇంకా రకరకాల ఫలాలతో కూడిన వారంగా మనం ఉండాలి. అది ప్రభు అక్కడ చెప్తున్నాడు. అంటే ఇవన్నీ మనం ఎలా సంపాదించగలం? ఈ కీర్తన మొత్తానికి ముఖ్యమైన మాట ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. అదే ద్రాక్ష, అదే అంజూర, అదే ఒలీవ
ఆ! అదే దానిమ్మ. అన్ని రకాలున్నాయి. ద్వితీయోపదేశకాండం 8లో నీ వెళ్ళే దేశం యెహోషువలో మనం ఆహ్, జ్ఞాపకం చేసుకున్నాం గదా! మీరు వెళ్ళే స్థలం, మీరు కట్టని పట్టణాలున్నాయి, నాటని తోటలున్నాయి, త్రవ్వని బావులున్నాయి. అనుభవించబోతున్నారు. దేవుని దాసులు మనకు జ్ఞాపకం చేశారు కదా! అటువంటిదిగా మనము మన కుటుంబం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అంటే మన పట్ల ప్రభువు యొక్క నిరీక్షణ గొప్పది. ఆయన ప్రమాణాలు చాలా గొప్పవి. అంత ఉన్నతమైన ప్రమాణాలకు మనం అందుకోలేకపోతున్నాం. మనమందరం బలహీనులమే కదా! నో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఆన్ ది ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఈ భూమి మీద ఏ లోటు లేని కుటుంబము లేనే లేదు. నాలో లోటుపాట్లు ఉన్నాయి. నా భార్యలో లోటుపాట్లు ఉన్నాయి. మా పిల్లల లోటుపాట్లు ఉన్నాయి. మీ కుటుంబాలు కూడా అంతే. కానీ మనం ఎలాగూ తిరిగి వాటిని సంపాదించుకోగలం, సమకూర్చుకోగలం. న్యాయాధిపతులు 9లో చెప్పాడు కదా! ఉపమానం చెప్పాడు. చెట్లను గురించిన ఉపమానం చెప్తూ ఉలివలో ఉన్నదేదో చెప్పాడు. ద్రాక్షలో ఉన్నదేదో చెప్తున్నాడు. అంజూరులో ఉన్నదేదో చెప్తున్నాడు. ఈ 3 మంచి చెట్లు, ఫలమిచ్చే చెట్లు. అటు పైన దేవునికి, ఇటు క్రింద మానవులకు సంతోషాన్ని కలిగించేవిగా, ఉపయోగకరంగా ఉండే చెట్లుగా చూపించాడు. నీవు నేను మనమున్న కుటుంబాల ద్వారా, మన ఐక్యత జీవితం ద్వారా, మన సమాధానకరమైన జీవితం ద్వారా అనేక మందికి అలాగూ ప్రయోజనకరంగా ఉండాలని, సాక్షార్థంగా ఉండాలని ప్రభువు నియమించాడు. మీకా గ్రంథంలో 7వ అధ్యాయంలో ముందుకెళ్తే ఒక మాట చెప్పాడు. మీరు ధ్యానం చేయండి. నేను దాని జోలికి వెళ్ళను గాని 11వ వచనంలో అన్నాడు, నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది. చాలా నేనెంతో ధైర్యం పొందాను దాని ద్వారా. కూలిపోయిన గోడలు, పడిపోయిన గోడలు అవి మరలా కట్టించే దినం వస్తుంది అన్నాడు. ప్రభువా, నా గోడలు బీటలు తీసినవి, నా గోడలు పడిపోతున్నవి, నా గోడలు కూలిపోతున్నవి, నా గోడలు శిథిలావస్థలో ఉన్నాయి. నలువైపులా గోడలుండి చక్కగా మేము క్షేమంగా భద్రంగా ఉండాలి. కానీ ఇవి సాతాను ప్రయత్నం ద్వారా కూలిపోతున్నాయి. అందరం బాగా ఉండాలనే కదా అనుకుంటాం కదా! కానీ ప్రభు ఏం చేస్తాడు? కట్టిస్తాడు అని చెప్పాడు. విన్నారా? పడిపోయిన గోడలు కట్టాడు ఆయన. దావీదు గుడారం పడిపోతే, పడిపోయిన గుడారం నేను అలాగే ఉంచను, లేపుతాను, నిర్మిస్తాను, నింపుతాను అని నేను వాగ్దానం చేశాడు ఆమోసు ద్వారా. యెరూషలేం పట్టణ ప్రాకారం అది కూల్చబడితే, దాని గుమ్మాలు పాడైపోతే, అగ్ని చేత కాల్చబడితే, నెహెమ్యాను పంపించి అక్కడున్న సహకారుల ద్వారా ఆయన ఏం చేశాడు? గోడలు కట్టించాడు. 52 దినాలంటే 2 నెలల లోపల అంత పెద్ద పని వారు చేసి ముగించారు. మన కుటుంబ జీవితాన్ని గురించి మనం ఆలోచించుకుంటే, భర్తగా నేను ఫెయిల్ అవుతున్నాను, భార్యగా నేను ఫెయిల్ అవుతున్నాను, లేక మన బాధ్యతల్లో, మన మాదిరి చూపించడంలో కొన్నిసార్లు నాకు నేను చాలా బాధపడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు అంటే, ఎవరో చేసిన దాన్ని బట్టి కాదు, నేనెందుకు అలా ప్రవర్తించాను అని. నేనెందుకు అలా ప్రవర్తించాను అని బాధ అనేది అసలు చెప్పుకోలేని రీతిగా ఉంటుంది. అది ఎవరిని బట్టి కాదు, ఎవరి పాత్ర కాదు అది. నేను ఇన్ని సంవత్సరాలు కాపాడబడి ఎందుకు ఈ ఒక్క క్షణంలో కంట్రోల్ లేకపోయాను? ఎందుకు అనవసరంగా కోపం తెచ్చుకున్నాను? లేక వేరే వారిని ఎందుకు గాయపరిచాను? నా వైఖరి ద్వారా కావచ్చు, నా మాట ద్వారా కావచ్చు, నా మౌనం ద్వారా కావచ్చు, దేని ద్వారా ఇది నేను నిజంగా ప్రభు సన్నిధిలో చెప్పే విషయం. మీ ఎదుట నీతిమంతుడును అనిపించుకోవాలని ప్రయత్నం చేయడం లేదు నేను. కృపచేత రక్షించబడిన పాపాత్ములమ్మ. సిన్నర్స్ సేవ్డ్ బై గ్రేస్ అండ్ సాంక్టిఫైడ్ డైలీ బై మీన్స్ ఆఫ్ హిస్ వర్డ్ అండ్ హిస్ స్పిరిట్. ఆయన వాక్యము ద్వారా కడుగబడుతున్నాం, పరిశుద్ధపరచబడుతున్నాం. ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతున్నాం. దీనికి తోడుగా స్థానిక సంఘ సహవాసం ప్రభు మనకు అనుగ్రహించి మన గోడలు కట్టి మనను స్థిరపరుస్తున్నాడు. వ్యక్తిగతంగా మనం కట్టబడాలి, కుటుంబంగా మనం కట్టబడాలి, సంఘముగా మనం కట్టబడాలి. మీకా గ్రంథం చివరిలో అంటే 5 అధ్యాయాలున్న విషయాలు జ్ఞాపకం చేస్తూ ముగిస్తున్నాడు ఆయన. యాజకులను చూస్తే వారి విషయంలో నిరుత్సాహం ఉన్నది.
3వ అధ్యాయంలో ఆయన అన్నాడు, 10వ వచనంలో, 3వ అధ్యాయం 11వ వచనం, ప్రధానులు లంచం పుచ్చుకునేవారు, యాజకులు కూలికి బోధించేవారు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పేవారు. ఎవరు బాగలేరండి. అధిపతులు చూస్తే వారు బహుమానాలు కోరేవారుగా, లంచాల కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నారు. ఏ కోణములో చూచినా నిరుత్సాహం అన్ని కోణాల్లో కనబడుతున్నది. కానీ మీకా ఏం చేశాడో తెలుసా? నేను దేవుని ఆత్మచేత నింపబడి, 3:8లో చెప్పాడు. 1:8, 2:8, 2:8 ఇలా వరుసలు ఉంటే నాకు కొంచెం ఇష్టం. ఎంత భారముతో ఆయన వాక్యం అందిస్తున్నాడో ఆ పరిస్థితుల్లో మనం గమనిస్తున్నాం. తర్వాత ఆయన ప్రార్థనా జీవితం, ఇక్కడ విశ్వాస జీవితము 7:7లో విశ్వాస జీవితము, ప్రార్థనా జీవితము, నమ్మిక గల జీవితము, నిరుత్సాహపడని జీవితం. నా ప్రభు ఉన్నాడు, హీఈస్ మై సేవియర్, హీఈస్ మై రిడీమర్, హీఈస్ మై డెలివరర్, హీ విల్ బిల్డ్ మీ, హీఈస్ మై బిల్డర్, ఆయనను కట్టేవాడు అని అంతగా ప్రభు కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఫలభరితమైన జీవితం మనలో ఉండాలని ఎందుకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు? చాలా స్పష్టమైన, మనందరికీ తెలిసిన మాటలే మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16 చదువుకుందాం. చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును, థ్యాంక్ యూ బ్రదర్, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించాను అని ఆయన చెప్తున్నాడు. అంటే ద్రాక్షవల్లి నేనేనన్నాడు ఆయన కదా. అసలు ద్రాక్షవల్లి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే కదా. యోహాను సువార్త 15లో ప్రారంభం ఏమిటి? నేనే నిజమైన ద్రాక్షవల్లి. నేనే అనే మాట ఇక్కడ కూడా కొనసాగించాడు. ఈ ఒక్క వచనంలో తెలుగులో నేనే అని రాలా, నేను అని వచ్చింది అంతే. కానీ ఐయామ్ అనేది ఆ సిరీస్లోనే ఉంది. అది నిజమైన ద్రాక్షవల్లి అంటే అర్థం ఏమిటి? నిజమైన ద్రాక్షవల్లి కాకుండా నకిలీ ద్రాక్షవల్లి కూడా ఉందని కదా. సాతానుడు ఎవరు? వాడు వెర్రి ద్రాక్ష. వెర్రి ద్రాక్ష ఫలము వెర్రితనం. నిజమైన ద్రాక్ష ఫలం మన జీవితాల్లో. అందుకే ఆ రోజున యోహాను సువార్త 2లో కానాలో జరిగిన వివాహానికి చాలాసార్లు మనం వింటూ ఉంటాం. చాలామంది రకరకాల తలంపులు అందులో అందిస్తూ ఉంటారు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఆయన ఎవరో మీకు అవసరం లేదు, ద్రాక్షారసం అయిపోతే మీకేమి, ద్రాక్షవల్లి అక్కడ ఉండగా 6 బాణలు కాదు 600 బాణలైనా నింపగలిగిన ద్రాక్షవల్లి అక్కడ ఉన్నాడు అన్నాడు ఆయన. చూసారా? ఆ వల్లిని పట్టుకోవాలి మనం, తీగలు పట్టుకుంటే కాదు. మనల్ని తీగలుగా చేర్చుకోవడానికి ప్రభు ఇష్టపడ్డాడు. నా యందు నిలిచి ఉండండి, నా వాక్యమందు నిలిచి ఉండండి, నా ప్రేమలో నిలిచి ఉండండి. ఆ నిలిచి ఉండేది, నికరంగా నిలిచి ఉండేది మనము అలవాటు చేసుకోవాలి. మన మానవ మాత్రులం, బలహీనలం కనుక ఒకసారి అలా ఉంటాం, ఒకసారి ఇలా ఉంటాం, అవకతవకలు ఉంటాయి, హెచ్చుతగ్గులు ఉంటాయి. మనకు చోటుకు వెళ్తే ఒక ఆయన పాట పాడుతా ఉన్నాడు, ఎత్తు పల్లాలలో అని. మన విశ్వాస జీవితంలో కూడా ఏముంటాయి? ఎత్తులు ఉంటాయి. ఇటువంటి కాన్ఫరెన్స్ జరిగినప్పుడు అందరం ఎత్తులోనే ఉంటాం. అసలు ఇది ఉన్నదే ఎత్తులో కదా. కానీ మళ్ళీ పాలనకి వెళ్ళిపోవాల్సిందే, అవును కదా. మనము జొన్నల గడ్డ విడిచిపెట్టి పల్లానికి వెళ్ళిపోవాలి. మన పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రభువు మనల్ని ఎరిగి, మన బలహీనతలు ఎరిగి మనకు సహాయం చేస్తాడు. అందుకని నేను చెప్తున్నాడంటే, ఆయన ఉద్దేశం ఆయనలో నిలిచి ఉండుట ద్వారా మనము ఫలించాలని, దేవుని కొరకు మనము ఫలము ఫలించాలి. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫ్రూట్ఫుల్ ఫ్యామిలీస్, ఫలభరితమైన కుటుంబాలుగా ఉండాలి. ద్రాక్ష సంతోషం కదా, జాయ్ఫుల్ ఫ్యామిలీస్. ద్రాక్షలో ఏమున్నది? ఆనందం ఉన్నది. మరి అంజూరంలో ఏమున్నది? మాధుర్యం ఉన్నది. ఫలము మాధుర్యం ఉన్నది. దేవుణ్ణి సంతోషపరచడానికి, ప్రభువుకు సాక్షార్థంగా, మహిమకరంగా, భూలోకంలో మనుషులకు ఉపయోగకరంగా, సాక్షార్థంగా మనం జీవించాలి. అది ప్రభు యొక్క
ఉద్దేశం. కానీ సాతానుడు ఏం చేస్తాడు? మనలను ఉండవలసినట్టుగా ఉండనేవాడు. కనుక మనం ప్రభువు మీద ఆధారపడ, మాటి మాటికి మనం ప్రభువు చెంతకు రావాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన సహాయం కోరుకోవాలి. ప్రభువా, నేను బలహీనుడను, నేను బలహీనురాలను, నాకు సహాయం చేయి, ఈ దినమంతా తోడ్పడు, నా వల్ల జరగకూడని కార్యం జరగకుండా, రాకూడని మాట రాకుండా నన్ను నీ స్వాధీనంలో ఉంచు అని మనం ప్రార్థన చేయాలి. ప్లస్ దేవుని వాక్యానికి మనం లోబడాలి కదా. దేవుని వాక్యం ఎందుకున్నది? ఊరికే విని విడిచిపెట్టడానికి కాదు. భక్తుడు దేశంలో లేడు అని మీక బాధపడుతున్నాడు. యాజకులు సరిగా లేరు, ప్రవక్తలు సరిగా లేరు, అధిపతులు సరిగా లేరు, ఎవరిని చూచినా కుటుంబాలు సరిగా లేవు, స్నేహితుని నమ్మడానికి లేదు, అంతా కీడు చేసేవారుగా ఉన్నారు, ఒకరికి ఒకరు కీడు చేసుకుంటూ ఉన్నారు. అయినను వీటన్నిటిని బట్టి నేను నిరుత్సాహపడి కృంగిపోకుండా ప్రభువు కొరకు నేను ఎదురు చూస్తాను అని ఆ భక్తుడు ప్రభువు మీద ఆధారపడుతున్నాడు, నిరీక్షణ కలిగి ఆయన జీవిస్తున్నాడు. ఫలభరితమైన జీవితం మనం జీవించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. రోమాపత్రికలో చెప్పాడు, మనము దేవుని కొరకు ఫలము అనుభవించాలని ఆయన మనల్ని లోకంలో నుండి వేరు చేశాడు, క్రీస్తులో మనల్ని అంటుకట్టాడు. ఆ మంచి ఒలీవలో మనం అంటుకొట్టబడగా ఆ తైలం మనం ఇవ్వగలుగుతున్నాం. ఆ తైలం పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది, అంతేకాక సాక్షార్థమైన జీవితానికి సాదృశ్యంగా ఉంది. తైలం, మనము తైలాన్ని ఇస్తూ ఉండాలి. ఫలించే వారంగా ఉంటే ఆ తైలం ఇచ్చే వారంగా ఉంటాం. జకరియా గ్రంథం 4లో దాని గురించి చెప్పాడు. కనుక మీక దీన్ని సూచిస్తూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. మన పరిస్థితులు ఎలా ఉన్నా వాటన్నిటినీ మార్చేవాడు, మన గోడలు కట్టించేవాడు ఆయన ఉన్నాడు అని ఆయన చెప్తున్నాడు. ఈ భాగము అలా ఉంచి రాజులు 2వ గ్రంథానికి రండి. 20వ అధ్యాయంలో రాజులు 2వ గ్రంథం, యోధారాజు అయిన హిజ్కియా దినాల్లో కూడా ఆయన ప్రకటించాడు. ఆ మాట మీకా 1:1లో ఉన్నది కదా. ఇక్కడ ఒక మాట, చిన్న మాట హెచ్చరికగా తీసుకుందాం. హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత బబులోను దేశము ప్రధానులు అతన్ని దర్శించారు. అప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. 20వ అధ్యాయం, రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 13 నుండి చదవండి. 20వ అధ్యాయం 2వ గ్రంథం, రాజులు 2వ గ్రంథం. హిజ్కియా రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థముల కొట్టును, వెండి బంగారములు, గంధవర్గములు, పరిమళ తైలమును, ఆయుధశాలను, తన పదార్థములలో ఉన్న సమస్తమును వారికి చూపించాను. తర్వాత పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి, ఆ మనుషులు ఏమనిరి? నీ యొద్దకు ఎక్కడ నుండి వచ్చిరి అని అడుగగా, హిజ్కియా, బబులోను అను దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారు అని చెప్పాను. ఈ ప్రశ్న బైబిల్లో ఉంది. మనం మనస్సులో పెట్టుకుందాం, మన జీవితంలో మనం గుర్తుంచుకుందాం. వారు ఏమంటారంటే, నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరి. ఏ ప్రశ్న? నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరి? నీ ఇంటిలో వారు ఏమేమి చూచి? నీ ఇంటిలో ప్రేమను చూస్తున్నారా? నీ ఇంటిలో పరిచర్యను చూస్తున్నారా? నీ ఇంటిలో ఆతిథ్యాన్ని చూస్తున్నారా? నీ ఇంటిలో విశ్వాసాన్ని చూస్తున్నారా? నీ ఇంట్లో నెమ్మదిని చూస్తున్నారా? నీ ఇంటిలో ప్రార్థన చూస్తున్నారా? నీ ఇంటిలో వారు వాక్యాన్ని ప్రేమిస్తారు, వాక్యం చదువుకుంటారు, వాక్యం ధ్యానిస్తారు, వాక్యంతో గడుపుతారు. నీ ఇంటిలో సువాసనకరమైన జీవితం ఉన్నదా? సువార్తలో గృహాలు చెప్పాడు కదా.
ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటిలో కొన్ని అనుభవాలు మనం చూడగలుగుతున్నాం. నా ఇంటిలో, నీ ఇంటిలో అన్యులు వచ్చేవారు ఏమేం చూస్తున్నారు? అక్కడ హిజ్కియా రాజు చాలా పొరపాటు చేశాడు, చాలా తప్పు చేశాడు. ఏం చేశాడు? ఆ, నా రాజ్యం, నా ఘనత, నా కొట్లు, నా స్టోర్ హౌసెస్, వీటిలో ఏమేమున్నో ఆయుధశాల కూడా చూపించాడంటే ఎంత అవివేకంగా ఉన్నాడో చూడండి. చూడా, ప్రభువు యెషయాను పంపిస్తున్నాడు. మన జీవితాల్లో మనం పొరపాట్లు చేస్తూ ఉంటాం. ప్రభువు తన దాసులను పంపిస్తాడు. దాసులు ఎవరైనా కావచ్చు, సువార్త పనికి అప్పగింపబడని వారు కావచ్చు, కానీ ప్రభు ఆ సమయానికి ఆ యవనస్తుని ఒక సాధనంగా వాడుకుంటాడు. ఆ యవనురాల్ని లేక నడివేసుకుని ఒక సాధనంగా వాడుకుంటాడు. వారు మనలను అంటే దారి తప్పిన దానిలో నుండి క్రమపరచేవారుగా మళ్ళా గోడలు కట్టడానికి, మనలో మార్పు కలగడానికి ఒక సాధనంగా ప్రభు చేతిలో వాడబడతారు. అది చాలాసార్లు మనం గమనిస్తాం. ఆ? పేతురు విడుదల పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోంచి విడుదల పొందిన తర్వాత ప్రార్థన జరుగుతున్న ఇంటికి వెళ్ళాడు కదా. మరియా ఇంటికి వెళ్ళాడు. జాన్ మార్క్ వారి తల్లి ఇంటికి వెళ్ళాడు. అక్కడ రోదే ఉన్నది, అవునా? ఆ చిన్నది వచ్చింది, ఆలకించింది, గుర్తుపట్టింది. గుర్తుపట్టి ఏం చెప్తున్నది? పేతురు వచ్చాడు, పేతురు వచ్చాడు అని చెప్తుంది ఆమె. ఎవరికి తెలిసింది? ప్రార్థన చేస్తున్న పెద్దవారు ఉన్నారు అక్కడ. వారందరూ ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు? ప్రభువా, యాకోబు ఖడ్గంతో చంపబడ్డాడయ్యా, ఇంకా పేతురు మిగిలిపోయాడయ్యా, పట్టుకున్నారయ్యా, ఇక తర్వాత వంతు ఆయనదేనయ్యా. ఇవేం ప్రార్థన చేశారో మనకు తెలీదు. ఆయన విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ ప్రభు అంత త్వరగా విడిపించి వారి దగ్గరికి తెస్తాడని వారు నమ్మలేదు. ఒక చిన్నది చెప్తోంది, లేదు నువ్వు పిచ్చిదాను అంటే, లేదు పేతురే, పేతురే. ఎంత ఖచ్చితంగా చెబుతుందో చూడండి. చిన్నవారి ద్వారా కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. మనలను సరిచేయడానికి ప్రభు ఎవరిని వాడుకున్నా మనం సంతోషించాలి, మనం అంగీకరించాలి. మనం అర్థం చేసుకుందాం, మనము ఏ లోటు లేని వారం కాదు. తప్పక అవకతవకలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, ఏదో ఒక పొరపాటు మన ద్వారా తప్పక జరుగుతుంది. కనుక అవి మళ్ళా క్రమపరచుకున్నప్పుడు మనకు చాలా సంతోషం ఉంటుంది. ఐఎమ్ సారీ అని చెప్పినప్పుడు చాలా నెమ్మది కలుగుతుంది కదా. ఒప్పుకోకుండా అట్లే పెట్టుకుంటే నెమ్మది రాదు మనకి, మన మనసాక్షి నిర్మలంగా ఉండదు, సంతోషంగా మనం సాగి వెళ్ళలేం. మన కుటుంబాలు సంతోషంగా ప్రభు మహిమార్థం ఎలా సాగాలో బైబిల్లో చాలా విషయాలు, చాలా భాగాల్లో చెప్పాడు. మనం ధ్యానం చేస్తే 128వ కీర్తన, 127, 128లో చాలా పాఠాలు చెప్పాడు. ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండుట. ఆ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనము మన కుటుంబాలు ఫలభరితంగా ఉండడానికి, ఆనందభరితంగా ఉండడానికి, సమాధానభరితంగా ఉండడానికి ప్రభుకు సహాయం చేస్తారు. దానిమ్మలు సమాధానానికి సూచన, అంజూరలు మాధుర్యానికి సూచన, ద్రాక్షలు సంతోషానికి సూచన, ఉలివ సాక్ష్యానికి సూచన, తైలం దేవుని ఆత్మ ద్వారా మన కుటుంబాలు నియంత్రించబడితే ప్రభు మన ద్వారా మహిమ పొందగలడు. కనుక మీక విభిన్నమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు మధ్య ప్రవచిస్తున్నాడు, అవన్నీ చూస్తున్నాడు. అవి ఏమాత్రము దాచిపెట్టకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నాడు. చిన్న వర్తమానం. 66 అధ్యాయాల సందేశం యెషయా ఇచ్చిన, 7 అధ్యాయాల సందేశమే మీకా రాసిన, అందులో మనందరికీ పాఠాలు ఉన్నాయి. కుటుంబ జీవితాన్ని ఉద్దేశించి ఆయన ఎక్కువగా చెప్పలేదు, కానీ ఆ 10 గోత్రాల రాజ్యము, వారి బలహీనతలు, వారి లోటుపాట్లు చెప్పాడు. ఉత్తర రాజ్యం తర్వాత 2 గోత్రాల రాజ్యం, దక్షిణ రాజ్యం, వారి పాపము, వారి తిరుగుబాటు చెప్పాడు. రాజధానులను ఉద్దేశించి, ప్రజలను ఉద్దేశించి యాకోబు సంతతి అని మాట్లాడుతూ వచ్చాడు. ఈనాడు మనం ప్రభు పిల్లలం గనుక ప్రభు పిల్లలుగా మనము ఎలా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు.
మనము ఎలా జీవిస్తున్నాం. ఎక్కడైనా ఈజ్ దర్ ఎనీ ఏరియా ఆఫ్ ఫెయిల్యూర్, ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నవా, పతనం ఉన్నదా, తొందర ఉన్నదా? అలాగైతే ప్రభు సన్నిధికి మనం వద్దాం, అర్థం చేసుకుందాం, ప్రభు దగ్గర ఒప్పుకుందాం. ప్రభు దగ్గర మాత్రమే కాదు, కుటుంబము అన్నప్పుడు కుటుంబంలో ఒకరికి ఒకరు ఈ ఈ మన బలహీనతలు గుర్తించి అక్నాలెడ్జ్ చేసి వాటిని కన్ఫెస్ చేయాలి, అంటే ఒప్పుకోవాలి. ఐఎమ్ సారీ డాడీ, ఐఎమ్ సారీ మమ్మీ, ఐఎమ్ సారీ మై సన్, మై డాటర్, ఐఎమ్ సారీ, తొందరపడ్డాను, క్షమించు అని చెప్పుకున్నప్పుడు నెమ్మది మనకు వస్తుంది, మనసాక్షి నిర్మలంగా ఉంటుంది, సంతోషము మరలా సమకూర్చబడుతుంది, రెస్టోరేషన్. మన కుటుంబం ఎలా ఉండాలో అలా సాగిపడ, ప్రభువుకు మహిమకరంగా ఉండాలని, లోకములో జీవించినంత కాలం మనం సాక్షార్థంగా ఉండాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఈ విషయాలు మీరు ఇంకా ఆలోచన చేయండి. నేను ప్రొలాంగ్ చేయకుండా ముగిస్తున్నాను. విన్న విషయాలు ధ్యానం చేస్తూ మరి మిగిలిన సమయంలో సహోదరులు నడిపిస్తారు. ఆ ప్రకారంగా మరి ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ. మంచిది. పురికొల్పుతో, ప్రోత్సాహంతో, హెచ్చరికతో కూడిన మాటలు ఈ మధ్యాహ్న కాలం మనం విన్నాం. నిజానికి వారి భార్యాభర్తలుగా వారి జీవితము విధానమే మనకు ఒక సందేశం. ఈరోజు అక్క కూడా మనతో ఉండడం, అలాగే మరి పాప దివ్య కూడా మనతో ఉండడం సంతోషం. మనం విన్న సంగతులు మన హృదయంలో పెట్టుకోవాలి. కాలక్షేపం కొరకు విన్నవి కాదు. 40 సంవత్సరాల వివాహ జీవితాన్ని జరుపుకుంటున్న ఒక భార్యాభర్తని అంకుల్ వాక్యం చెబుతుండగా నాకు జ్ఞాపకం వచ్చింది. కొంతమంది ఇంటర్వ్యూ చేశారు. 40 సంవత్సరాల వివాహ జీవితాన్ని మీరు జరుపుకుంటున్నారు కదా, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? మీ మధ్య ఎప్పుడు పోట్లాటలు రాలేదా అని అంటే చాలా పర్యాయాలు వచ్చాయి. అయితే పెళ్ళైన రోజున మేమిద్దరం ప్రార్థన చేసుకొని ఒక తీర్మానం చేసుకున్నాం, మన మధ్యలో తప్పకుండా పొరపచ్చాలు వస్తాయి, ముక్కుండగా జలుబు చేస్తుంది, శరీరం ఉన్నంత కాలం జ్వరం వస్తుంది, తల ఉన్నంత కాలం నొప్పి పెడుతుంది, సంసారం అన్నాక సమస్యలు ఉంటాయి. ఎవరైనా అగ్రెసివ్గా ఉద్రేకంగా మాట్లాడితే అవతల వాళ్ళు మౌనం అయిపోదాం. అది కండిషన్ నంబర్ 1. కండిషన్ నంబర్ 2, రెండోది ఏంటంటే, మౌనం అయిపోయిన తర్వాత ఎవరైతే ముందు మాట్లాడతారో వాళ్ళు గెలుస్తారు. ఇది కండిషన్ నంబర్ 2. అప్పుడు భార్య అడిగిందట, ఎంతసేపు మౌనంగా ఉండాలి అంటే, అదే బైబిల్లో ఉంది కదా, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండొద్దని. వెంటనే మరి ఆవిడికి ఇంకో డౌట్ వచ్చింది, అసలు సూర్యుడు అస్తమించాక చీకటి పడ్డా గొడవ వస్తే అన్న. అంటే బైబిల్లో దానికి ఆన్సర్ లేదు, అంటే దాని అర్థం చీకటి పడ్డాక గొడవ రాకూడదు అన్నాడంట అని ఆయన చెప్తున్నాడు. చాలా పర్యాయాలు మా మధ్య పోట్లాటలు వచ్చినాయి, కానీ మొదటి రోజు మేము చేసుకున్న ఈ తీర్మానాన్ని బట్టి మా మధ్యలో సమస్యలు ఎక్కువ కాలం నిలవలేదు. ఎవరు ముందు మాట్లాడితే వాళ్లే గెలిచినట్టు అని అనుకున్నాం. ఎక్కువ పర్యాయాలు నా భార్య గెలిచింది అన్నాడు. అర్థమైంటది కదా. కాబట్టి క్షమాపణ అనేది అడగడం చాలా కష్టం, అందులో పురుషులకి మరీ కష్టం. మనలో మాట. ఏదేమైనా క్రైస్తవ జీవితంలో ఒక భర్తగా ఉండడం అనేది చలాయించడం అనేది కాదు. ఈ మాటలు కొన్ని పర్యాయాల్లో వాక్యం చెప్పేటప్పుడు కూడా నా మీద దోషారోపణ చేస్తుంటాయి. దేవుని వాక్యం దగ్గర మనందరం ఎవరు అతీతులం కాదు. అందుకని మన క్రైస్తవ జీవితంలో
ఇందాక అంకుల్ చెప్పినట్టు పరిపూర్ణులం కాదు, కానీ పరిపూర్ణత వైపు సాగిపోయే వారం. మనము సంపూర్ణులు కాదు, కానీ సంపూర్ణులు అవ్వాలని ఆశపడేవాళ్ళం. ఎవరిలో అయితే అట్లే ఆశ ఉంటుందో ఆ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తప్పకుండా తృప్తిపరుస్తాడు. ఆయన ఆశ మనలో ఉండాలి. అందుకే ఒక దేవుని సేవకుడు అన్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు, ఆశ లేని వాడిని దేవుడు కూడా ఏం చేయలేడు అని. కాబట్టి మనం మన కుటుంబ జీవితంలో ఒక మాదిరికరమైన భర్తగా, భార్యగా అటువంటి వాతావరణం ఉండునట్లుగా మనం ఆలోచిద్దాం. తప్పకుండా వాక్యానుసారంగా ఆలోచించే భర్తకైనా, భార్యకైనా, తల్లికైనా, తండ్రికైనా ఏదో ఒక సమయంలో తప్పకుండా ఈ ఆలోచన వస్తుంది. నేను అలా అనకుండా ఉండాల్సింది, నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది, నేను ఇలా ఉండకుండా ఉండాల్సింది అనే ఆలోచన. అయితే దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది కాబట్టి, క్షమాపణ దేవుని యొద్ద దొరికితే అది మనం తీసుకొని పక్క వాళ్ళకి బదిలీ చేయాలి, అవతల వాళ్ళకి అందించాలి. ఒకవేళ ఆ క్షమాపణ పొందడానికే మనం అర్హులమైతే వారిని, అవతల వాళ్ళని క్షమాపణ అడగడానికి కూడా మనం వెనకడుగు వేయకూడదు. ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచిన ఈ వాక్య తలంపులను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుకు మనల్ని మనం అప్పగించుకుందాం. కొద్ది నిమిషాలు మనల్ని మనం మౌనంగా ఒక భర్తగా, భార్యగా దేవుని ఎదుట, ఆయన వాక్యం ఎదుట మనం నిర్దోషులమేనా, లేదా ఎక్కడైనా విన్న సంగతుల ద్వారా దోషారోపణ చేయబడుతున్నామా? ఒకవేళ దోషారోపణ చేస్తుంటే ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి తీర్మానం చేసుకుందామా అనేది ఆలోచిస్తూ కొద్ది సమయం ప్రార్థనలో గడుపుదాం. పరిపరి విధాలుగా ఆలోచన పోనివ్వకండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనల్ని అందరినీ ఎరిగిన వాడు. ఎవరునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం అనక్కర్లేదు. అందరి ఆంతర్యాలను ఎరిగిన వాడు ఆయన. దేవుని ముందు మనం దాగలేం, మనం ఏది దాచలేం. దేవుని ముందు మనం నటించలేం. కాబట్టి ప్రభువు ముందు ఒప్పుకొని, ప్రభువా, ఒక సంపూర్ణమైన భర్తను, భార్యను నేను కాదు, కానీ అలా ఉండాలనే ఆశ ఉంది. ఒక పరిపూర్ణుడైన తండ్రిని, పరిపూర్ణురాలైన తల్లిని నేను కాదు, కానీ ఉండాలనే ఆశ ఉంది. నన్ను బలపరచండి. ప్రస్తుత దినాలు చూస్తుంటే భయాందోళనలు, భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. అయినా నీవు గతంలో సహాయం చేసిన దేవుడవు, ఇక ముందు కూడా సహాయం చేసే దేవుడవు. మీ పైన ఆధారపడుతున్నాం. నేను హెచ్చిస్తాం, మమ్మల్ని మేము మీకు ప్రతిష్ఠించుకుంటాం, మమ్మల్ని మేము ప్రత్యేకించుకుంటాం, మాకు సహాయం చేయండి అని ప్రభువుకు అప్పగించుకుందాం. మనందరి పక్షంగా సోదరుడు తిమోతి ప్రార్థన చేస్తాడు. తర్వాత కార్యక్రమంలోకి మనం వెళ్దాం. దయాళుడు అయిన మా ప్రభువా యేసయ్య, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని